ఇప్పుడు ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా భర్తీ ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మరి వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లు అంతా కూడా ఎలక్షన్కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని చేసి అంటే కౌన్సిలర్గా కొనసాగుతున్నారు, పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్గా ఎన్నికగా అంటే ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో అంత జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళని ఎంతో భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి మరి ఇందులో ఈరోజు డి రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అలాగే అంటే హిందూపురాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాం, దానికే కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా హిందూపూర్ యొక్క ఏదైతే సీసీ రోడ్లు డ్రైన్లు ఉన్నాయో వాటి కోసం 92 కోట్ల రూపాయలు పోయినసారి తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ మన చైర్పర్సన్ ఉన్నప్పుడు అప్పుడు మనం 65 కోట్ల రూపాయలు మనం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన 65 కోట్లను 66 కోట్లను శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని ప్రభుత్వం మారాక క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏది ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు ఇక్కడ హిందూపూర్లో. సో అప్పుడు 62 కాస్త 66 కాస్త ఇప్పుడు 92 కోట్లు అయింది. ఇప్పుడు ఇవాళ మళ్ళీ పెరిగింది. అంటే మెటీరియల్ ఇవన్నీ ధరలు పెరగడం, దానికి అనుగుణంగా టోటల్ కాస్ట్ ఆఫ్ ఇది కూడా పెరగడం జరిగింది, ఎస్కలేషన్ అవ్వడం జరిగింది. ఇవాళ 92 కోట్లు. మనం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది ఫైల్ అక్కడే ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. సో వెంటనే దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆయన ఎస్డీఎఫ్ కింద. అలాగే ఏదైతే ఈ ప్రతి వార్డుకు కూడా నీళ్లు అందించాలి, అంతర్గత పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించాలని మరొక 120 కోట్ల రూపాయల ఇంకొక డిపిఆర్ ప్రిపేర్ చేసి పంపడం కూడా జరిగింది. అది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది కూడా త్వరగతిన మంజూరు అవుతుంది. శరవేగంగా ఆ పనులు కూడా మొదలు పెడతాము. అలా చూసుకుంటే అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా అలాగే మన ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిట్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి తొందరగా దించడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల
ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషం.